మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే చూడదాం ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనకైతే అసెంబ్లీ సమావేశాలు అయితే ఒక దిక్కు నడవడం జరుగుతుంది, చూస్తూనే ఉన్నారు మీరు. కానీ అసెంబ్లీలో ఇంకా వేడిగా అయితే చర్చలు అయితే జరగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ఇచ్చిన హామీలను పథకాలను అయితే హామీ పథకాలను అయితే ఏవి అమల్లోకి తీసుకురాలేవు. ఇంకా రైతు బంధు కూడా సరిగా పడడం లేదు. ఇప్పటికే మూడు ఎకరాల వారికి పరిమితం అయిపోయింది రైతు బంధు. అలానే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఇక్కడ గృహలక్ష్మి కావచ్చు, ఇలాంటివన్నీ చాలా పథకాలు. ఇలాంటి పథకానికి అయితే శ్రీకారం చుట్టని ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా వేస్తుందా లేదా అనేది అయితే చాలామంది ఆందోళనలో అయితే ఉన్నారు. ఇక్కడ చూసిన రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పటికే బోర్లు ఏవైతే మన బోర్లు ఉన్నాయో అవి ఇప్పటికే మొత్తం బంద్ చేయడం జరిగింది. వాళ్ళకి వాటర్ అనేది మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ పంట పొలాలు చూడవచ్చు, రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ వాళ్ళ పొలాలు చూస్తుంటే వాళ్ళు ఒక దిక్కు ఏడవడం, కానీ ఇంత లాగోడి పెట్టేసాము, దగ్గర 1,00,000 వరకు లాగోడి పెట్టేసిన రైతులు కూడా ఉన్నారు. ఏంటంటే ఒక 10 ఎకరాలు ఉన్న రైతు అయితే 1,00,000 పైన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ట్రాక్టర్ కేజీలు కావచ్చు, అక్కడ నారు వేయడం కావచ్చు, ఇక్కడ కూలీలు కావచ్చు, ఏదైనా ప్రతి డబ్బును సంబంధించిన విషయం. కాబట్టి రైతులు అయితే చాలా బాధపడరు. కానీ ఈ ప్రభుత్వం ఈ రకంగా మాకు హెల్ప్ చేస్తుందేమని ఈ కళ్ళతోటి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే రైతు భరోసా డబ్బులు 10 ఎకరాల్లో ఉన్న రైతుకు అయితే వేస్తే 12,000 చొప్పున, అంటే ఆయన లాగోడి అయినా వచ్చేస్తుంది అని ఆలోచిస్తుండు ప్రతి ఒక్క రైతు. అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు కావచ్చు, 10 ఎకరాలు ఉన్న రైతు కావచ్చు, వీళ్ళకైతే చాలా ఇది. అలానే ఇటుక బట్టీలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే వేయడం సమస్యం కూడా కాదు, కరెక్ట్ కూడా కాదు అని వాటిని ఎవరు సమర్థిస్తలేరు. కాబట్టి మీరు కూడా వేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులను అయితే వీలైనంత త్వరగా వేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా మీ వీలైనంత తరపున మీ కామెంట్ను సీఎం దాకా చేరే వరకు మనమైతే తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. కానీ 100% మీ వీడియోని ఫుల్ లెంత్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి దీని కింద మీకు ఒక లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, ఏమవుతుంది, అసలు రైతు భరోసా నిధులు ఎంత, వారికి సంబంధించిన డబ్బు ఎంత అనేది మొత్తం హిస్టరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.